ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి పాఠాన్ని గురించి మనందరం ఆలోచన చేద్దాం. అందరూ కూడా శ్రద్ధగా ఈ మాటలు వినాలని నేను కోరుకుంటున్నాను. శాస్త్రానికి అందని తుఫాను. బ్యాచులర్ థర్డ్ డిగ్రీలో ఒక చక్కటి పాఠమే శాస్త్రానికి అందని తుఫాను. ఈ లెసన్ పేరు వినగానే కాసింత సమాజానికి హాస్యాస్పదంగా ఉండొచ్చు. అలాగే ఇక్కడ కూర్చున్న మీరు కూడా శాస్త్రానికి అందిన తుఫాను, దీనివలన మనకేంటి లాభం, ఈ పాఠం అంత అవసరమా అని మీ మనసులో సందేహం ఖచ్చితంగా రావచ్చు. కానీ ఈ పాఠం అంతా వింటే ఈ పాఠం మనకి ఎంత అవసరమో, సమాజానికి ఈ పాఠం ఎంత ప్రాముఖ్యమో అన్న సంగతి మనకి అర్థమవుతుంది. నిజంగా ఈ పాఠం మనకు అర్థమైతే దేవుని యొక్క శక్తియుక్తులు, దేవుని యొక్క గుణగణాలు అనేవి ఈ పాఠం ద్వారా మరొక మారు మనందరికీ తేటతెల్లం అవుతాయి, బహిర్గతం అవుతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. నిజంగా శాస్త్రానికి అందని తుఫాను అంటే ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ప్రపంచాన్ని మరి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో కూడా చుట్టుముడుతున్నాయి. అందులో తుఫాను ఒకటి. భూకంపాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, రోగాలు కావచ్చు, అగ్నిపర్వతాలు బద్దలవటం కావచ్చు. ఇలా ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో కూడా ఈరోజు మానవ సమాజం పైన విరుచుకుపడుతున్నాయి. కారణం ఏంటి? ఇప్పుడు శాస్త్ర ప్రపంచం దగ్గరికి వెళితే ఏమని సమాధానం చెబుతుందంటే, భూకంపం ఎందుకు వస్తుంది అని అంటే ఒక కారణం చెప్పారు. ఏంటి? భూమి కింద పెళ్ళలు అప్పుడప్పుడు సర్దుకుంటాయట. భూమి కింద ప్లేట్స్ ఉంటాయట. మట్టి పెళ్ళల కింద ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్లు అప్పుడప్పుడు సర్దుబాటు చేసుకుంటాయట. అప్పుడు భూకంపాలు వస్తాయని కారణం చెప్పారు. తుఫాన్ ఎందుకు వస్తుందని కారణం ఏం చెప్పారు? ఫలానా బంగాళాఖాతంలో వాయుగుండం పడింది, రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రకు ఒక మోస్తారు వర్షాలు, కోస్తాంధ్రకు భారీ వర్షాలు, తెలంగాణలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వడగండ్లతో కూడిన వర్షాలు పడవచ్చు అని చెబుతుంటారు. అయితే ఎందుకోనండి ఈ వాతావరణ శాఖ అంచనా వేసింది ఎప్పుడు కూడా చాలా వరకు 99% తప్పైపోద్ది. ఎప్పుడు వర్షం పడద్దంటే అప్పుడు వర్షం పడదు, ఎప్పుడు వర్షం పడదంటారో అప్పుడు పడదు. ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్, మొన్న ఏసులో ఇక్కడ 2 రోజులు మీటింగ్ జరిగాయి. రెండో రోజు వాతావరణ శాఖ ఏమని ప్రకటించింది, వాళ్ళ వార్తలు ఏంటని చూసాం సెల్ ఫోన్లో. అర్ధరాత్రి 12 గంటల వరకు డోకా లేదు, ఇవాళ వర్షం పడే సూచనలు లేవని వాళ్ళు అప్డేట్స్ ఇచ్చారు. అందులో తీరా చూస్తే 8:30 గంటలు చెత్త కొట్టేసింది వర్షం. అర్ధరాత్రి 12 గంటల తర్వాత వర్షం లేదు. ఇలా ఉంటుంది అనమాట. బాగా ఆలోచించండి. అంటే బంగాళాఖాతంలో వాయుగుండం పడితే, లేకపోతే పలానా హిందూ మహాసముద్రంలో వాయుగుండం పడితే తుఫాన్లు వస్తాయి. భూమి కింద పెళ్ళలు సర్దుకుంటే భూకంపాలు వస్తాయి అని చెప్పారు. కారణం చెప్పారు. మరి కారణం చెప్పినవాడు బాగా వినాలి. కారణం చెప్పినవాడు పరిష్కారం చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలి. ఇప్పుడు పరిష్కారం చెప్పలేని వాడు కారణం చెబుతాడు అనుకుంటే అది ఎంతవరకు వాస్తవం? మళ్ళీ చెప్పిన అర్థమైంది మీకు? ఇప్పుడు మనకి ఏదన్నా రోగం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మందులు వేసుకుంటున్నాం తగ్గట్లా, మందులు వేసుకుంటున్నాం తగ్గట్లా. కారణం ఏంటంటే ఆ డాక్టర్కి రోగం ఏంటో అందట్లా. ఇప్పుడు ఆ రోగం ఎలా వచ్చిందో ఏంటో అని కారణం చెప్పలేనోడు మందు ఎలా ఇస్తాడు? ఇవ్వలేడుగా. ఎగ్జాంపుల్, కరోనా రోగం వచ్చింది. ఎందుకు తగ్గించలేకపోయారు, ఎందుకు మరణాలు ఆపలేకపోయారంటే కారణం తెలియదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో, అది ఏం తేడా వచ్చిందో కారణం తెలియకపోవటం వలన మందు అనేది కనిపెట్టలేకపోయారు, మందు అనేది ఇవ్వలేకపోయారు.
కరోనా రోగం వచ్చింది, దాని అంతటికి అదే పోయిందండి. మానవ సమాజం చేసింది ఏమి లేదు అందులో. అది వచ్చింది, దాని అంతటికి అదే వెళ్ళింది. ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్ళిందో ఇప్పటివరకు మానవ ప్రపంచానికి అర్థం కాదు, ఎప్పుడు అర్థం కాదండి. ఆత్మ సంగతులు కానీ, దేవుని గూర్చిన సంగతులు కానీ ఈ ప్రపంచానికి ఎప్పటికీ అర్థం కావు, అర్థం చేసుకోలేరు వాళ్ళు. ఏ విషయాలు తిట్టంటే వీళ్ళు మట్టి మెదడు నుంచి కొట్టిన మానవ జ్ఞానులు అయితే వీళ్ళు తిట్టలు చెప్తారు. అర్థమైందండి? అంటే ఇప్పుడు కారణం చెప్పలేని వాడు మందు ఇవ్వలేడు, పరిష్కారం చెప్పలేడు. అలాగే ఒక బైకో ఒక కారో రిపేర్ వచ్చింది, అది ఎందుకు రిపేర్ వచ్చిందో, ఎక్కడ తేడా వచ్చిందో చెప్పగలిగిన వాడే రిపేర్ చేయగలడు, అంతే కదా, ఖచ్చితంగా రిపేర్ చేయగలడు. ఇప్పుడు ఆ కారణం చెప్పలేని రిపేర్ ఎట్లా చేస్తాడు? చేయలేడు కదా. అలాగే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన ఎందుకు వాటిని ఆపలేకపోతున్నాడు, వాటికి పరిష్కారం చూపించలేకపోతున్నాడు అంటే వీడు చెప్పే కారణాలన్నీ కూడా అబద్ధం. మరి కారణం చెప్పినప్పుడు పరిష్కారం చెప్పాలా వద్దా? చెప్పాలి. కాబట్టి ఈరోజు మానవ ప్రపంచం అంతా కూడా శాస్త్రంలో మేము అభివృద్ధి చెందామని చెప్తున్నారు. ఇప్పుడు మానవ ప్రపంచం ఒక పక్క మేము అభివృద్ధి చెందామని చెప్తున్నారు. అభివృద్ధి చెందామంటే తార్కాణం చాలా కనపడుతున్నాయి మనకి. ఆకాశంలోకి దూసుకెళ్ళిపోతున్నారు, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతున్నారు. ఒకనొకప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తే మత్తులు తెలియదు, కోసేయడమే. కానీ ఇప్పుడు మత్తు మంది వచ్చింది, కొయ్యకుండానే లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఒకనాడు యుద్ధం వస్తే, యుద్ధం అంటే ఒకరికొకరు నరుక్కోవటం కత్తులతో, ఇప్పుడు తర్వాత బాంబులు వేసుకోవటం, తుపాకులతో పేల్చుకోవటం. ఇప్పుడు అలా కదా, అణుబాంబులు కనిపెట్టిన తర్వాత ఫలానా దేశంలో ఫలానా ప్రాంతంలో బాంబు వేయాలంటే ఇక్కడ కంప్యూటర్ నుంచి ఆపరేట్ చేస్తాడు అంతే, అక్కడికి వెళ్ళి బాంబు పడిపోద్ది, ఒక రాష్ట్రమే డిస్మాండిల్ అయిపోద్ది. అంత శాస్త్రంలో అభివృద్ధి చెందారు. ఇప్పుడు మనిషి ఏమంటున్నాడంటే, శాస్త్రం ఏమంటుందంటే మేము చాలా అభివృద్ధి చెందాం, మేము గొప్పవాళ్ళం, మా దగ్గర మామూలు జ్ఞానం లేదు అని చెప్తున్నారు. మేము ప్రకృతిని శాసిస్తున్నాం అని నోటితో మాట చెప్తున్నారు. కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మాత్రం కుక్క పిల్లలా మారిపోతున్నారు. కారణం ఏంటంటే ఈ శాస్త్రం దగ్గర ఈ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయో, ఈ భూకంపాలు ఎందుకు వస్తున్నాయో, ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తున్నాయో కారణాలు తెలియదు కాబట్టి పరిష్కారం చెప్పలేక చేతులు ఎత్తేసి పారిపోతున్నారు. నేను ప్రధానమంత్రిని, నేను ముఖ్యమంత్రిని, నన్నేం చేస్తా తుఫాన్ అంటే, నన్నేం చేస్తే భూకంపం అడుగుతున్నాడండి. సునామీ వస్తుంది, సముద్రం పొంగుతుంది. అలాగా చూశారు కదా 2004లో సునామీ వచ్చింది. అది విజువల్స్ మనకు చాలా వరకు పాటల్లో, టీవీల్లో, ఏమండి సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. నిజంగా సముద్రం ఉవ్వెత్తున అంత ఎత్తు ఎంతో 2 కిలోమీటర్ల ఎత్తు పైకి వెళ్ళి అలా నీళ్లు పైకి వచ్చేస్తుంటే ఎన్నో ఓళ్ల మీదకి మనిషి అనేవాడు అలా చూస్తూ ఉంటాడా, పారిపోతాడా? ఆడు ఎవడైనా కానీ పారిపోవాల్సిందే. లేదు నేను అధికారిని, నేను శాస్త్రవేత్త, నువ్వేం చేస్తావు అంటే ఏం చేస్తావు, ముందు చచ్చాడు నువ్వే, అంతే కదా. చూస్తూ ఉండటం, పారిపోవటం, బెదిరిపోవటం, లేకపోతే ప్రకృతి కన్నెర చేసింది, ఈ ప్రకృతిలో ఏం మాకు అర్థం కావట్లని చెప్పుకోవడం తప్పితే వీటిని అదుపు చేసేవాడు కానీ, వీటిని అడ్డుకునేవాడు కానీ, వీటికి పరిష్కారం చెప్పేవాడు లేడు. ఎందుకు లేడండి? ఎందుకు శాస్త్రానికి అందలేకపోతుందంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఈ విషయాల మీద అవగాహన లేదు. బాగా వినండి. అలాగే ఈరోజు ఏమండి శాస్త్రవేత్తలు ఉన్నారు, శాస్త్రం అంతే కదండి, ప్రకృతిని చూసి శాస్త్రాలు రాసుకున్నారు. పోనీ ఈ విశ్వంలో జరిగే ఈ కార్యక్రమాలు, లేకపోతే విశ్వంలో ఉన్న ఈ రహస్యాలు ఎంతవరకు నీకు తెలుసయ్యా అని అడిగావు అనుకోండి, వాడు ఏం చెప్తాడు? మాకు ఇందులో ఏం తెలుసు అంటే 0.1% కూడా తెలియదని చేతులెత్తేసింది శాస్త్ర ప్రపంచం. 1% కూడా తెలియదని శాస్త్ర ప్రపంచం చెబితే, శాస్త్ర ప్రపంచంలో శాస్త్రవేత్త ఒక చిన్న నలుసు లాంటి వాడు. మళ్ళా చెప్తున్నాను, శాస్త్ర ప్రపంచంలో శాస్త్రవేత్త చిన్న నలుసు లాంటి వాడు. ఇప్పుడు శాస్త్రానికే 1% కూడా తెలియదంటే శాస్త్రవేత్తకి ఎంత తెలుసు? ఇంకా 0కి వచ్చేయాలి. ఇప్పుడు శాస్త్రవేత్తలు కొన్ని పుస్తకాలు రాశారు, వాటిని రెఫరెన్స్ బుక్స్ అంటారు. ఏమంటారు? రెఫరెన్స్ బుక్. మన రెఫరెన్స్ బైబిల్ ఉంటుంది చూడండి, రెఫరెన్స్ బైబిల్లో ఒక రెఫరెన్స్ దగ్గర చాలా రెఫరెన్స్లు ఉంటాయి. ఇప్పుడు శాస్త్రానికి 1% తెలియదు, అందులో శాస్త్రవేత్తకి ఎంత తెలుసో మీరు ఆలోచించండి. ఆ శాస్త్రవేత్త రెఫరెన్స్ బుక్లు రాశాడు. ఇప్పుడు మన చదువుకునే పాఠ్య పుస్తకాలు, అది యూనివర్సిటీ స్థాయి కావచ్చు, ప్రొఫెసర్ స్థాయి కావచ్చు, మరి వాళ్ళ దగ్గరకు వచ్చిన పుస్తకాలు రెఫరెన్స్ పుస్తకం నుంచి ఇంకా డైల్యూట్ చేసి ఆ పుస్తకాలు మన దగ్గరకు వచ్చాయి. అర్థమవుతుందా మీకు? అంటే ఇప్పుడు మన విశ్వవిద్యాలయాల్లో మనం ప్రొఫెసర్లు, లేకపోతే లెక్చరర్స్, లేకపోతే ఇంకోటి చదువుకున్నట్టు ఇప్పుడు ఏమండి శాస్త్రవేత్తకి 1% తెలియకపోతే, శాస్త్రవేత్త రాసిన పుస్తకాలను 1% కంటే తక్కువ అనుకుంటే
ఆ రెఫరెన్స్ బుక్ నుంచి వచ్చిన బుక్కులు ఈ రోజున ఏమంటే సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, సైన్స్ రకరకాల పుస్తకాలు వచ్చాయి. అందులో ఉన్న జ్ఞానం ఎంత, మనం ఎంత చెప్పండి ఇప్పుడు. అంటే 0.000000 అంటే 1% ఎవరికి తెలియదు. అంతే కదా మరి, అంతే కదా. కాబట్టి ఈ ప్రకృతిలోనే ఈ శాస్త్రంలో మాకేం తెలియదు అన్నవాళ్ళు ఇవాళ కాలర్ వేసి మొదలుపెట్టి ఏమన్నా తెలుసండి, మళ్ళీ పైగా మాట్లాడతారు, దేవుడు లేడని మాట్లాడతారు. ఎందుకు దేవుడు లేడని మాట్లాడుతున్నారు? ఏమండి, కారణాలు చెప్పలేక చేతులెత్తేసి ప్రకృతి ముందే కుక్కపిల్లగా మారిపోయి మనుషులందరికీ ఏం చెప్తున్నారంటే అసలు దేవుడే లేడండి అని మాట్లాడుతున్నారు. ఒక సామెత ఉందండి, నక్కలట ద్రాక్ష పళ్ళ కోసం ప్రయత్నం చేసేయట. ఎవరు? నక్కలు ద్రాక్ష పళ్ళ కోసం ప్రయత్నం చేస్తే అందలేదు, ఎంత ఎగిరినా అందట్లేదు. అవి అందపోతే ఏమన్నాయి? నక్కలకి ద్రాక్ష పళ్ళు అందలేదని ఏమన్నాయి? అవి పొల్లగా ఉన్నాయండి, అవి బాగాలేదని. మనం కూడా అంతే కదండి, ఎప్పుడెప్పుడు ప్రయత్నించాలి, బాగోదండి, వేస్ట్ అని వదిలేసాను, నేనే వదిలేసానని మాట్లాడతాం. ఇప్పుడు ఈ శాస్త్రం వెనకాల ఉన్న రహస్యాలను ఛేదించలేక, ఈ శాస్త్రం ఎవరి చేతిలో ఉందో, ఎవరు పుట్టించారో, ఎవరు కలిగిస్తున్నారో, కారణం ఏంటో అర్థం కాక చెప్పలేని వీళ్ళు ఏం చెప్తున్నారు? పైకి అందక కారణాలు తెలియక అసలు దేవుడు లేడు అంటున్నారు. ఇప్పుడు కారణాలు తెలియని వాడు ఇది మాట నమ్మాలా, నమ్మకూడదా? మీరు చెప్పండి. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. తెలియదు వీడికి. కాబట్టి ఇప్పుడు బైబిల్ నుంచి శాస్త్ర ప్రపంచానికి తెలియని రహస్యాలు మనం ఎక్కడి నుంచి ఛేదించాలి? ఇప్పుడు బైబిల్ నుంచి ఛేదించాలి. ఎందుకు బైబిల్ నుంచి ఛేదించాలి? బైబిల్ ఎవరు రాయించారు? దేవుడు రాయించాడు. కాబట్టి ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని కలిగించిన వాడు దేవుడు. ప్రతి దానికి కారణం ఎవరి దగ్గర ఉంటుంది? కలిగించిన వాడి దగ్గర కారణం ఉంటుంది, ఆయన దగ్గరే పరిష్కారం ఉంటుంది. ఉందా లేదో ఈ పాఠం బట్టి మీకు అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు బైబిల్ చదివేవాళ్ళు ఎవరు? క్రైస్తవులు. కాబట్టి బైబిల్ చదివిన క్రైస్తవులకి శాస్త్రానికి అందంది తుఫాను అయితే మనకు అందాలి వద్దా? తుఫాను అందాలి. భూకంపం గురించి మనకు అందాలి వద్దా? అందాలి. చెప్పాలి, మనమే చెప్పాలి ఈ ప్రపంచానికి. ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అందుకే బైబిల్లో కొన్ని మాటలు మనం ఆలోచించుకుంటూ పోతే ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనం ఏం చెప్తున్నారండి? మరుగు స్థానంలో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. ఎక్కడి నుంచి వచ్చిన బైబిల్ చెప్తుంది. ఏమని? మరుగు స్థానములో నుంచి. తుఫాను ఎక్కడి నుంచి వచ్చిందట? మరుగు స్థానం. దేవుడే మరుగంటే ఈ ప్రపంచానికి తెలుస్తుందో చెప్పండి. దేవుడే మరుగంటే ఈ శాస్త్రాన్ని చెప్పగలరా తుఫాను? అందుకే టైటిల్ పెట్టారు, శాస్త్రానికి అందని తుఫాన్. దేవుడు ఒకటి చెప్పాడు అంటే, దేవుడు మీకు తెలియదంటే ఖచ్చితంగా మనకు తెలియదంతే. అలా కొన్ని ప్రశ్నలు వేశాడు బైబిల్లో ఆయన. చూడాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు అన్నాడు. ఎప్పటికీ తెలియదు అంతే. కాబట్టి మనకు తెలిసిన విషయాలు కూడా మిక్కిలి మెల్లనైన గుసగుస లాంటి శబ్దం లాంటి ప్రకృతిలో మనకు తెలిసిన విషయాలు, అంటే మానవుడు తెలిసిన విషయాలు. అర్థమవుతుందా? అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం కూడా మాట చెప్పాడు చూడండి. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు? ఏమండి, ఈ పాట కూడా రాశారు కదా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఆల్బంలో వచ్చింది కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తున్నాడండి? గాలి తనకిష్టమైన చోటు నుంచి విసురును. తనకిష్టమైన, నీ ఇష్టం కాదు, నీకిష్టం వచ్చినట్టు గాలి మాటలు మాట్లాడతాడు మనిషి. కానీ గాలి ఎటు నుంచి వస్తుందో, ఎటు నుంచి వస్తుందో తెలియదు కదా ఎవరికి. తుఫాన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పుడుతుందో మనిషి తెలియదు కదా. నువ్వేం చెప్పగలవు అంటే ఫలానా సముద్రంలో వాయుగుండం పడిందని మాత్రం చెప్పగలవు. కానీ దేవుడు ఏం చెప్పంటే మరుగు స్థానం, అది మరుగు స్థానం నుంచి తుఫాను పుట్టును. తెలియదు శాస్త్ర ప్రపంచానికి. అది మరుగు స్థానం, అది దేవుడికే తెలుసు. రా, నీకు శాస్త్రానికి అందని ఏ విషయమైనా బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తాడు. దేవుడి దగ్గరకు వస్తే. కానీ రారుగా. దేవుడి మాట ఎంతకు వస్తాడు చూడండి. శుక్రవారం పడి ఎంతమంది వచ్చారండి? రోజు రోజుకి ఏదైనా చూడండి, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అని చెప్పేసి ఏదో సామెత ఉంది. ఇక్కడ జ్ఞానం నంబర్ 1 విషయాలు, విపరీత జ్ఞానం ప్రకటింపబడుతుంది. కానీ మంది ఏమైపోయారు? రావట్లా. రారు. ఎందుకంటే శాస్త్రానికి మించిన సంగతులు ఇందులో ఉన్నాయి కదా, బైబిల్లో ఉన్నాయి కదా. మరి మన బ్రతుకులు బాగుపడిపోతాయిగా. మరి మన జీవితాలు
చక్కగా చిగురుస్తాయి కదా, మరి జీవితాలు బాగుపడితే ఎలా చెప్పండి? నాశనం అయిపోయే విషయాలంటే నాశనం అయిపోయే, లేకపోతే లోక సంబంధించిన మనుషులు పరిగెడతారు, వాటి కోసం సొల్లుగార్చుకుంటారు, వాటి కోసం ప్రతి దినం రెగ్యులర్గా వెళ్ళిపోతారు. కానీ దేవుడు అంటే, దేవుని మాటలు అంటే మనుషులు ఎలా అయిపోయారండి? ఎలా అయిపోయారండి? అందుకే అన్నాడు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, ఊరకేం లేదు ఆయన, విందురని నేను ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? ఏమంటే వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరుచుకోలేదట. వారు వినలేక, దేవుడి మాట, శాస్త్రానికి మించిన దేవుడి మాటలనే వినలేకపోతున్నాడట. చూడండి ఒకసారి. దేవుణ్ణి నమ్మినవాడు దేవుని మాట వింటాడండి. దేవుడి మాట విన్నవాడు దేవుడిని నమ్మనట్టాడు. అనుకున్నాడు మేము నమ్మేశాం, మేము దేవుడి కార్యక్రమాలు చేస్తాం అనుకున్నారు, అంతే వాళ్ళు. అసలు దేవుణ్ణి నమ్మిన వాడు ముందు చేయవలసింది ఏంటంటే దేవుడి మాట వినాలి. నా దేవుడి మాట వినాలి, నా దేవుడి మాట వినాలి, నేను మాట ప్రకారం నేను బ్రతకాలి. నమ్మనుడైతే లెక్క వాడికి ఒక లెక్క, దేవుడి మాట అంటే దేవుడు అంటే ఒక లెక్క, లెక్కలేదు. లెక్కన్నోడు వస్తాడు, లెక్క తేల్చుకొని దేవుడి దగ్గరికి వస్తాడు. అమ్మో ఈరోజు వాక్యం వినపోతే ఎలా, ఈరోజు చేయకపోతే ఎలా, ఈరోజు నేను ఆత్మీయంగా బలపడపోతే ఎలా, ప్రకృతి చూసి భయం కలుగుతుంది, సమాజాన్ని చూస్తే భయం కలుగుతుంది. అలాంటి భయం భక్తి రోజు మనకే లేదండి, సత్యవాక్యం వాళ్ళకి లేదండి. చూడండి అలా మారిపోయి. విందురాన్ని ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి, ఎవరికి చెప్పాలి? మరి మనస్సును సిద్ధపాటు చేసుకోలేదట, వినలేకపోతున్నారట, తృణీకరించారట. దేన్ని దేవుని మాటను ఈ ప్రపంచం తృణీకరించింది కాబట్టి, దేవుని మాట వినలేకపోతుంది కాబట్టి, కారణాలు తెలియట్లేదు వీళ్ళకి. ఏం జరుగుతుందో బ్రతుకులో, మన బ్రతుకులు ఎందుకు అయిపోతున్నాయి, మన జీవితాలు ఎందుకు ఎలా అయిపోతున్నాయి, ఎందుకు కరోనా రోగం వచ్చింది, ఎందుకు ఈ తుఫాన్లు వస్తున్నాయి, ఎందుకు ఈ భూకంపాలు వస్తున్నాయి, మన కుటుంబాలు ఎందుకు పతనం అయిపోతున్నాయి, వీటి కారణాలు మనకు అర్థం కావట్లేదు. ఎందుకు? దేవుని మాట దగ్గర రావట్లేదు కాబట్టి. వచ్చినోడికి ఇవన్నీ తెలుస్తాయా? వచ్చినోడికి ఇవన్నీ తెలుస్తాయా? ఖచ్చితంగా తెలుస్తాయి. ఇప్పుడు తెలిసిన వాడు ఏం చేస్తాడు? జాగ్రత్త పడతాడు. బుద్ధిమంతుడైతే జాగ్రత్త పడతాడు, బుద్ధి లేనోడు అజాగ్రత్తగా బ్రతుకుతాడు, అంతే కదా. బుద్ధిహీనుడు అజాగ్రత్తగా లోకంలో తిరుగుతాడు. ఎన్ని మార్లు గద్దించిన వాడు రెండో, ఎందుకంటే నాశనానికి దగ్గరగా ఉన్నాడని అర్థమవుతుందండి. అందుకే అక్కడ ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి ఒకసారి. గాలి తనకిష్టమైన చోటును విసురును, 3:8 యోహాను సువార్త, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదని చెప్పాడు. చూడండి దేవుడు, గాలి ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. తెలిస్తే ఏం చేసేవాళ్ళు? జాగ్రత్త పడిపోతారు మనుషులు. కాబట్టి వాళ్ళ ఏమండి రకరకాల సుడిగుండాలు, రకరకాల తుఫాలు, వాటి పేర్లు, ఏం పేర్లు అయితే పెట్టారు, చూశారు కాబట్టి. ఏం పేర్లు? కత్రినా అంట, రీనా అంట, లైలా అంట, ఇంకేంటి ఉద్దు, రకరకాల పేర్లు, వాటికి హీరోయిన్ పేర్లు, రకరకాల పేర్లు పెట్టారు. సుడిగుండాలకు పేర్లైతే పెట్టారు. నువ్వు వాటి శబ్దము విందువు కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎటువైపు నుంచి వస్తుంది, ఎక్కడికి వస్తుందో ఎవరికి తెలుసు చెప్పండి? తెలీదు. ఈ ప్రపంచం ఎప్పటికీ చెప్పలేదు, శాస్త్రం కూడా చెప్పలేకపోయింది. కాబట్టి ఏమండి అప్పుడప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతుంటారు వీళ్ళు. ఏమని? ఉగ్రవాదులు దాడి చేశారనుకోండి, మరలా ఇటువంటి పునరావృతం కాకుండా చూస్తాం, ప్రయత్నం చేస్తాం. ఎలక్షన్లో గొడవలు అయినామన్నా, మరలా నెక్స్ట్ ఎలక్షన్కి ఇట్లాంటి గొడవలు జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఆపొచ్చు ప్రయత్నం చేస్తే. కానీ భూకంపం వస్తే మరలా భూకంపం రాకుండా మేము ఆపేస్తామంటా? ఒకడు అన్నాడండి, ఒక బుద్ధిహీనుడు మన రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఉద్దు తుఫాను వస్తే సముద్రానికంటే మేకులు కొట్టి ఆపేస్తాడంట. ఇతను ఉంటేనంటే ఉద్దు రాకుండా ఆపేస్తాడంట. మహానుభావుడు ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు? అట్లాంటి మహానుభావుడు ఎవరో తెలుసు మీకు పేరు, మళ్ళీ పేరు చెప్తే బాధపడతారు చాలామంది. లైవ్లో రేపు పొద్దున ఇది బయటకు వెళ్తుంది కాబట్టి. తుఫాన్ని ఆపేస్తాడంట, ఏమండి సముద్రాన్ని ఆపేస్తాడంట. ఎవరు తెలుసుగా, అబ్బా అని చెప్పేశాడు. ఇప్పుడు ఆపగలరండి ప్రకృతి? చెప్పండి. అందరూ చేతులు ఎత్తేసి కాము కూర్చున్నారు, అంతే, ఏం చేయలేరు. అది మనుషులకు తెలియదు, వాటికి సూత్రాలు తెలియదు. కానీ ఆపొచ్చు అని బైబిల్ చెబుతుంది. ఆపొచ్చు, దానికి సూత్రం ఉంది. అర్థమవుతుందండి? ఇంకా ఏం చెప్తున్నా చూడండి ఒకసారి. అది నీకు తెలియదని చెప్పాడు. అలాగే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తున్నా చూడండి ఒకసారి. ఏమండి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తున్నాడండి? గాలిని గుర్తుపట్టువాడు విత్తడట, మేఘములు కనిపెట్టువాడు కోయడు. ఎంత బాగుందో చూడండి. ఒకవేళ నిజంగా వాళ్ళు పెనుగాలు వచ్చేస్తుందని చెప్పినాడు, అమ్మో ప్రకృతిని తేడా అని చెప్పాడు అన్న విత్తనాలు ఇస్తాడు పొలంలో, తెలిసినాడు ఇస్తాడు.
తెలియని ఏం చేస్తాడు, ఎగవేసుకుంటూ ఎత్తుతాడు, సాయంత్రానికి వచ్చాడు, వర్షం పడిపోతుంది, గాలి వచ్చేది, మొత్తం కొట్టుకుపోతాడు. అంతే కదండి. ఇవాళ వర్షం పడద్దని చెప్తే బట్టలు ఆరేస్తారని బట్టలు ఉతుక్కుంటారా? ఉతుకోరు, తెలిస్తే. తెలియదు కాబట్టి మనందరం కూడా ఏ పనులు, చాలా మంది మీటింగ్లు పెట్టుకుంటారు, ఇప్పుడు కార్యక్రమాలు పెట్టుకుంటారు, పెళ్లిళ్ళు పెట్టుకుంటారు. కానీ ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే వాతావరణంలో మార్పులు వచ్చేసి వర్షాలు పడిపోయి కార్యక్రమం ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అందుకే ఆ మాట చెప్తున్నాడు, గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. ఎందుకంటే మనిషి ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాలకే తెలుసుకుంటాడు. కానీ అసలు ఈ తుఫాను ఎందుకు వచ్చింది, ఈ గాలి ఎందుకు వచ్చింది, ఎవరు కలగజేస్తున్నారు, వాటిపైన ఈ మనిషికున్న ఆలోచనలు ఏంటి అని ఇలా ఆలోచించకపోవటం విచారం అండి. వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, పోయింది, ఎందుకు ఆలోచించట్లేదు. నిజంగా ఎందుకు వస్తున్నాయి, వీటి కారణం ఏంటంటే మనిషి ఆలోచించలేకపోతున్నాడు. వీటి కారణాలు ఏంటంటే ఏమండి, వీటి కారణం ఏంటంటే ఆలోచించలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించండి. ఇంతకు వీటికి కారణం ఏంటి, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే, వీటి మరుగుస్తానం అన్నాడు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పాడు కదా. అసలు ఇప్పుడు గాలి అన్నాడు, తనకిష్టమైన చోటు, తనకిష్టం ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పంపిక ఇవ్వాలి వస్తున్నాయంటే కీర్తన చెప్తున్నాడు చూడండి, మీ అందరికీ తెలిసిన మాట 148 అధ్యాయము 8వ వచనం. ఏమండి 148 అధ్యాయం 8వ వచనం ఏం చెప్తున్నాయండి, అగ్ని వడగండ్లారా చూడండి, అక్కడక్కడ ఏమంటే అగ్ని పర్వతాలు పెరుగుతూ వెళ్తాయి. అగ్ని వడగండ్లు అంటే అక్కడక్కడ మొన్న కూడా పడింది కదండి, మన ఏరియాలో కూడా వడగండ్ల వర్షాలు పడ్డాయి. వడగండ్లారా, హిమమా అంటే ఏంటి, మంచు తుఫాన్లు వస్తుంటాయి, మంచు పడిపోతుంటుంది, ఒక్కోసారి మన కంటికి కూడా ఏం కనపడదు. హిమమా. ఆవిరి అంటే అప్పుడప్పుడు నీటిలోంచి ఆవిరి అలా లేచిపోతుంది, పొద్దున్న కొండల మించి నీటి మించి. అవి ఎవరు లేపుతున్నారు, ఇప్పటికి ఎవరు తెలియదండి. మనిషి చూడటం వరకే అంటే ప్రమాదాల బారిన పట్టడం వరకే తెలుసు, కానీ అవి ఎలా వస్తున్నాయి, ఎలా జరుగుతున్నాయి అని ఎవరికి తెలియదు. మా ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, అది గాలే కాదు, ప్రకృతిలో ఏదైనా కానివ్వండి ఆయన ఆజ్ఞను నెరవేరుస్తాయి. చూడండి, ఆయన ఆజ్ఞ నీ ఆజ్ఞగా నెరవేర్చేది. నీకు ఇష్టం వచ్చినట్టు నేను ప్రకృతి నా చేతిలో పెట్టుకుంటాను, నా పాదాల కింద పెట్టుకుంటానంటే నిన్ను తొక్కుబట్టి నారదీసేస్తాయి. అవి ఎవరి అధీనంలో ఉంటాయి, దేవుని అధీనంలో ఉంటాయి. దేవుడు ఆజ్ఞను నెరవేరుస్తాయి. మనిషి అయినా దేవుని మాట విండేమో కానీ ప్రకృతి మాత్రం ఖచ్చితంగా నువ్వు ఫలానా చోటుకి వెళ్ళి లేపేమంటే లేపేస్తాయి, అంతే, నో డౌట్. ఆజ్ఞ చెప్పండి ప్రభు, చిత్తం ప్రభు చెప్పండి అంటే అంతే, ఫలానా చోటుకి వెళ్ళి లేపేయంటే లేపేస్తాయి, అంతే. బాగా పండి అంటున్నారు, ప్రగల్భాలు అవుతుంది, పండించామంటున్నారు, ఒకసారి వాటిని ఒక చూపు ఉన్నాడు అనుకోండి, పడిపోతుంది వర్షం, అంతే. అప్పటికప్పుడు మారిపోతుంది. ఇది తెలియదుగా, ఇది అంటాడితే రాగల 24 గంటలు 38 గంటలు వస్తుంది, నీకేం తెలుసు, నీ బొంద కదా. కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, ఆ సిమ్టమ్ని బట్టైనా కొద్ది గొప్ప తెలియదు. అప్పుడప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఈ ప్రపంచానికి దేవుడు ఎంత గొప్పోడో, దేవుడి కార్యక్రమం ఎంత గొప్పోడో తెలియాలంటే కొన్ని బిస్కెట్లు ఇసురుతూ ఉంటాడు, అవే ఈ సూచనలన్నీ. దేవుడి గొప్పతనం తెలుసుకోవటానికి అవన్నీ కూడా అర్థమవుతుందండి. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, ఆయన ఆజ్ఞను నెరవేరుస్తాడు. చూడండి, అంటే ప్రకృతిలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఎవరి ఆజ్ఞ నెరవేరుస్తున్నాయి, ఇవి దేవుడు ఆజ్ఞ నెరవేరుస్తున్నాయి. ఎందుకు దేవుని మాట వింటున్నాయి, దేవుడు కలిగించిన సంగతి వాడు తెలుసు గనక. ఎస్, అవి దేవుడు అధీనంలో ఉన్నాయి గనక. మనిషి కూడా దేవుడు అధీనంలో ఉంటే మనిషి దేవుడి మాట వినేవాడా, ఖచ్చితంగా వినేవాడు. ఎవరి అధీనంలో ఉంటే, దేవుడు అధీనంలో ఉంటే వినేవాడు. కానీ మాట్లాడలేదంటే ఎవరి అధీనంలో ఉన్నాడు, దేవుడు అధీనంలో లేడండి. మనిషి ఉన్నాడు అనుకుంటున్నాడు అంతే. ఉంటే ఖచ్చితంగా దేవుని మాట తూచా తప్పకుండా పాటిస్తాడు. యేసుక్రీస్తుల భూమి మీద బ్రతుకుతాడు, దేవుని మాటకు లోబడతాడు, విధేయుడుగా బ్రతుకుతాడు. దేవుడు చెప్పిన సమాధానం, దేవుడు చెప్పిన నీతి, దేవుడు చెప్పిన శాంతి, దేవుడు చెప్పిన క్షమ, దేవుడు చెప్పిన పాజిటివ్ థింకింగ్, దేవుడు చెప్పిన చక్కటి ఆనందం, ఇవన్నీ ఉంటాయి. ఇవేం మనలో కనపడుతున్నాడు, కారణం ఏంటి, అసూయలు, కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, వాడి మీద వీడి మీద ఎప్పుడు ఏమన్నా నెగిటివ్గా ఆలోచించుకోవటం, ఇట్లాంటివి ఉన్నట్టు అర్థం ఏంటి, నువ్వు దేవుడు అధీనంలో లేవు. ఎప్పుడు దేవుడు కార్యక్రమం చెప్పేసి ఎప్పుడు దేవుడితో సహవాసం చేసి మంచిలో ఉంటాడు. ఎవరు, దేవునికి లోబడినాడు. కానీ ప్రకృతి మొత్తం ఎవడధీనంలో ఉందట అంటే తుఫానే కానివ్వండి, గాలే కానివ్వండి, ఈరోజు వచ్చే ఈ సుడిగాలే కానివ్వండి, ఈ హిమమా ఆవిరి వడగండ్లే కానివ్వండి, ఈ వర్షాలే కానివ్వండి, ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎవరి అండర్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా దేవుని అండర్లో ఉన్నాయి.
105 కీర్తన, అది కూడా చూడండి. 105 కీర్తన, 107 క్షమించండి, 107 కీర్తన 25వ వచనం. 107 కీర్తన 25వ వచనం ఏం చెప్తున్నామ్మా? ఆయన సెలవివ్వగా తుఫాను పుట్టెను. ఆయన సెలవివ్వగా తుఫాను పుట్టిందట. చూడండి, ఆయన సెలవివ్వగా తుఫాను పుట్టెను అంటే తుఫాను పుట్టని కారణం ఏంటి? దేవుడు. ఇప్పుడు శాస్త్రానికి అడుగుదామా? ఏమంటే తుఫాను పుట్టని కారణం ఏంటంటే వాయుగుండం ఎందుకు పడింది? దేవుడు రా కారణం. శాస్త్రానికి తెలియదు ఈ ప్రపంచం, దేవుడే కారణం అంట. ఇప్పుడు దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు? ఏమండి, దేవుడు ఎందుకు పంపించాను అంటే ఇప్పుడు ఇవన్నీ పంపించి మనుషులు ఇబ్బంది పెడతాంటే కోపమే కదండి అర్థం. అంతే కదండి, కోపమే కదండి. ఎప్పుడు కోపం వస్తుంది చెప్పండి? ఎప్పుడు కోపం వస్తుంది? ఇప్పుడు నా భార్యకి నా కోపం, భార్య మీద నా కోపం. ఎందుకు కోపం వస్తుంది? నా మాట విన్నప్పుడు కోపం వస్తుంది. అలాగే ఆవిడకి ఎందుకు కోపం వస్తుంది? ఆవిడ మాట విన్నప్పుడు ఆవిడ కోపం వస్తుంది. అది అపార్థం కావచ్చు, అర్థం చేసుకోవచ్చు, నిజమే కావచ్చు, అపార్థమే కావచ్చు. ఎప్పుడు కోపం వస్తుందంటే మనకు నచ్చని పనులు చేసినప్పుడు, మన మాట విన్నప్పుడు మనకు కోపం వస్తుంది. ఇప్పుడు దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? ఆయన మాట వింటలేదు, ఆయన మాట లోబడేవాళ్ళు లేరు, ఆయన మాట ప్రకారం బ్రతికేవాళ్ళు లేరు. ఇప్పుడు కోపం రాదు దేవుడికి? ఆయన ఎవరి మీద కోప్పడెను? ఎవరి మీదట? ఆయన ఎవరి మీద కోప్పడెను? ఎక్కడుంది మాట? ఎక్కడుంది? ఎక్కడుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఎక్కడ ఉంది? 12వ వచనం, ఐ థింక్ 11వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం ఉంటుంది, 3వ అధ్యాయం ఉంటుంది చూడండి. 3వ అధ్యాయం 2వ అధ్యాయం అది. హెబ్రీ పత్రికే. ఎవరి మీద కోప్పడి ఉంటుంది? 2వ అధ్యాయం 3వ అధ్యాయం నాకు కరెక్ట్ తెలియదు కానీ 3వ అధ్యాయమే. 3వ అధ్యాయము 17వ వచనం రైట్. ఎవరి మీద 40 ఏండ్లు కోపగించెను? పాపము చేసిన వారి మీదే కదా. ఏమండి, ఏ గాలి, ఏ నీరు, ఏ నిప్పు, ఏ భూమి, ఏమండి ఇవన్నీ కూడా ఎవరి క్షేమం కోసం ఇచ్చాడు దేవుడు. మరలా ఆ ప్రకృతితో మనుషులు ఎందుకు బాధ పెడుతున్నాడంటే ఆయన కోపం వచ్చింది, ఆయన బాధ కలిగింది ఆయనకి. ఇది తెలియదు ప్రపంచానికి. ఎందుకు బాధ వచ్చినట? పాపం చేస్తున్నారు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. ఆయన మాట పాటించేవాళ్ళు లేరు, ఆయన మాట ప్రకారం బ్రతికేవాళ్ళు లేరు, ఆయన చెప్పినట్టు వినేవాళ్ళు లేరు. కాబట్టి ఈ ప్రపంచానికి ఇవి అర్థం కావట్లేదు కనుక వస్తున్నాయి పోతున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఎందుకు పోతున్నాయో తెలియదు. మనుషులు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎప్పటికైనా ఈ కారణాలు మనం తెలుసుకోగలిగితే, ఈ వాస్తవాలు తెలుసుకోగలిగితే, ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనకు ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో, మన బ్రతుకేదైతే ఉందో దాన్ని మార్చుకోనంత వరకు మన బ్రతుకులు ఇంతేనండి. మన జీవితాలు బాధపడుతూనే ఉండాలి, దేవుని కోపాగ్నికి బలైపోతూనే ఉండాలి. మనిషి ఎంతవరకు మారడో, ఎంతవరకు సరి చేసుకోడో అప్పటి వరకు ఈ తుఫాన్లు, అప్పటి వరకు ఈ భూకంపాలు, అప్పటి వరకు అగ్నిపర్వతాలు పేరటం, అప్పటి వరకు వడగండ్లు పడటం, అప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాలు పెచ్చిల్లుతూనే ఉంటాయి. మానవ సమాజాన్ని కబళిస్తూనే ఉంటాయి. ఎస్, గ్లోబల్ వార్మింగ్ అని అంటాడు. ఏంటి గ్లోబల్ వార్మింగ్? ఎవరు చూడండి ఎండలు ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఎండలు అండి. బ్లడ్ ఇస్ సన్ అంట, బ్లడ్ ఇస్ సన్. ఫ్రాసమల్ ఎక్కడ కూడా బ్లడ్ ఇస్ సన్, ఈ సన్ అట సూర్యుడు, బ్లడ్ ఇస్ సూర్యుడు. ఏంటి మండిపోతున్నాడు, తొక్కుబట్టి నార తీసిన మనిషి అలా మాట్లాడుతున్నారు చూడండి. గ్లోబల్ వార్మింగ్ కాదు ఇది, గాడ్స్ వార్నింగ్ ఇది. ప్రపంచానికి తెలుసా చెప్పండి? ఇది గ్లోబల్ వార్మింగ్ కాదు, గాడ్స్ వార్నింగ్ ఇది. ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనిషి ఊహించలేడిక. ఇప్పటికైనా ఆయన పాదాల మీద పడకపోతే, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోకపోతే, ఇప్పటికైనా శాస్త్రమే కాదు ఏ మనిషి అయినా దేవుని పాదాల మీద పడకపోతే మనిషికి పతనం తప్పదు అని చెప్తున్నాడు. వండర్ఫుల్ వర్డ్స్ బైబిల్లో. ఇంకా ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి. ఏమండి 25వ అధ్యాయం 32వ వచనం ఏం చెప్తున్నాడండి? సైన్యములకు అధిపతి యగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. అది కరోనా కావచ్చు, అది తుఫాన్లు కావచ్చు, అది పెనుగాలి కావచ్చు, అది సుడిగాలి కావచ్చు, నిన్ను లేపే గాలి కావచ్చు, అది వడగాలి కావచ్చు, అది గ్లోబల్ వార్మింగ్ కావచ్చు. జనముల నుంచి జనమునకు కీడు వ్యాపించుచున్నది, అయినా మా మనోనేత్రాలు వెలగకున్నవి.
మా బ్రతుకులు మారకున్నవి, మా జీవితాలు ఇంతేనే. మనిషి మాత్రం అలా చూస్తా ఉన్నాడు అంతే, తెయ్యంలాగా, కుక్క పిల్లలాగా. తెయ్యం చూస్తున్నాడు, తెయ్యం అంటాం కాబట్టి తెయ్యం అంటే తెలుసా మీకు? ఏం తెలియనమ్మా, తెయ్యం అంట ఇట్లా చూస్తూ ఉంటాడు. ఏం తెలియదు, జ్ఞానం తెలియదు, ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు శాస్త్రానికి కూడా ఇవి అందట్లేదు, అందుకే చూస్తాను. శాస్త్రవేత్తలు సైతం ఏంటి ఇదంతా? మరి అభివృద్ధి చెందని చెప్పావు, ఎక్కడికో వెళ్ళిపోయని చెప్పావు, మరి ఆనాటి నుంచి ఇచ్చినట్టు వీటిని అడ్డుకోలేకపోతున్నారు, కారణాలు చెప్పలేకపోతున్నారు. జనముల నుంచి జనముకు కీడు వ్యాపించుచున్నది, భూ దిగంతముల నుండి గొప్ప తుఫాను బయలు వెళ్ళుచున్నది. ఎక్కడి నుంచట? భూ దిగంతముల నుంచి గొప్ప తుఫాను బయలు వెళ్ళుచున్నది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశం యొక్క ఈ దశ నుంచి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరును వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతి పెట్టరు. పెంటవలే వారి శవములను నేల మీద పడియుండెను. చూడలేదు ఇట్లా సందర్భాలు మనం చూడలేదా? బోల్డ్ చూసాం, బోల్డ్ చూసాం. ప్రేమణ దేవుని పిల్లలు ఆలోచించండి ఒకసారి. మీరైనా తెలుసుకోండి. ఇవన్నీ కూడా ఎంత చక్కటి మాటలు చెబుతున్నాడండి, ఎంత విలువైన మాటలు చెబుతున్నాడు. అదే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చూడండి ఒకసారి, 19వ వచనం. 23వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్తున్నా చూడండి అమ్మా. ఇదిగో చూడండి, చెప్తున్నా చూడండి. యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి. ఎవరిదట గాలి? గాలి ఎవరిది? నా నింగి నాదిరోయ్, నెల నాదిరోయ్. ఇది ఆ నింగి నేల. మరి నీదైతే నీ మాట ఎందుకు వింటలేదు? నీదైతే ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు? నీదైతే అదే నేలలో ఎందుకు నిన్ను కప్పెట్టేస్తుంది భూకంపం పేరిట? నింగి నాది, నేల నాది, అది నాది, ఇది నాది, నా ఇష్టం, నేను ఎవడ మాట్లాడినావు, వెళ్ళిపో, ఏం చేస్తాను చెప్పు. కానీ దేవుడు అంటున్నాడు ఏమని? మహోగ్రతయను పెనుగాలి నాది, తుఫాను నాది, అగ్ని వడగండు నాది, ఈ ప్రకృతి అంతా నాది, ఈ ప్రకృతి నాది, నేను కలిగించాను. కాబట్టి ప్రకృతి నా మాటే వింటుంది. దాని మరుగు స్థానం నేను. ప్రకృతికి మరుగు స్థానం నేను, కలిగించింది నేను. అంతే కదండి. చూడండి, ఏమన్నాడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి అంటే ఇది ఎవరిదటది? ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాన్ అన్నాడు ఇందాక. అంటే దేవుడు ఆజ్ఞ నెరవేరుస్తున్నాయి అంటే దేవుడు అధీనం ఉన్నాయి. ఎవరి వంటి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దేవుని దగ్గర నుంచి ఇవన్నీ వస్తున్నాడు. చూడండి, అది భూమి కింద పెళ్ళల సరుకు సర్దుకోవడం కాదయ్యా బాబు నాయన. బంగాళాఖాతంలో వాయుగుండం పట్టడం కాదు కారణం, ఇవి దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి. మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి. ఎవరి తల మీద దిగుద్దట? ఎవరి తల మీదకి? దుష్టుల తల మీదకి. ఎందుకంటే ప్రపంచంలో మనుషులందరూ కూడా దుష్టుల సంబంధులుగా మారిపోయారు. దేవుని కోసం పుట్టిన మనిషి, దేవుని కోసం బ్రతకవలసిన మనిషి, దేవుని అండర్లో దేవుడి మాట ప్రకారం బ్రతకవలసిన మనిషి ఈరోజు దేవుణ్ణి పక్కన పెట్టారండి. దేవుడు అంటే లెక్కలేదండి, భక్తి లేదండి సమాజానికి, భయం లేదు ఈ సమాజానికి. ఎవడికి నచ్చినట్టు వాడు బ్రతికితే చూస్తూ ఊరుకుంటాడా దేవుడు? ఉన్నవాడు ఊరుకుంటాడా దేవుడు? పోనే నీకు తెలుసా అంటే నీకేమీ తెలియదు కదా. తెలియని వాడు దేవుడి మాట వినాలి కదా, దేవుడు చెప్పినట్టు బ్రతకాలి కదా. ఈరోజు ఎవరు వింటున్నారు చెప్పండి? అది దుష్టుల మీదకి పెళ్ళున దిగును, తన కార్యమును సఫలపరుచు వరకు, తన కార్యము సఫలపరుచు వరకు యెహోవా కోపము చల్లారదు. ఎవరు కోపమట? అంటే మనిషి ఎలా మారిపోయాడంటే దేవునికి కోపము చల్లారనంతగా మారిపోయాడు. వీడు దుష్టత్వం, వీడు దుర్మార్గం, వీడు అవిధేయత. చెప్తాడు చెప్పండి వీళ్ళకిక. వీళ్ళ అవిధేయత, వీళ్ళ దుర్మార్గం ఎంత అయిపోయిందంటే ఆయన కోపం దీర్ఘశాంతుడు, కోపమే చల్లారట్లేదట. అణుచుకున్నాడు దేవుడు, అణుచుకుంటున్నాడు తన కోపాన్ని. మాటి మాటికి తన కోపాన్ని అణుచుకుంటున్నాడు దేవుడు. ఆనాడు ఇశ్రాయేల్ దగ్గర కూడా జరిగినాడు. అందుకేనండి కుప్పలు తెప్పలుగా శవాలు కళ్ళ ముందు పేర్చిన మనిషికి మాత్రం బుద్ధి రాలేదండి. అయినా ఆయనే మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. మరలా వస్తాడు, ఇటువైపు నుంచి దాడి చేస్తాడు. ఏ విధంగా దాడి చేస్తాడో, ఏ విధంగా వస్తాడో చెప్పడు. సినిమాలో ఉన్న డైలాగ్, నేను ఎట్లా వస్తానో, ఎటువైపు నుంచి వస్తానో, ఎలా దాడి చేస్తానో నేను చెప్పను. నీదే డైలాగ్ అది, నీది కాదు, దేవుడిది అది.
ఎటు నుంచి వస్తాడో తెలియదు, ఎవడు లేపుతాడో తెలియదు. కాబట్టి మనిషి చచ్చినట్టు దేవుడి మాట వినాలి. పెట్టుకోండి. చచ్చుకొచ్చినాడు ఆయన మాట వింటది, బయట వింటాడా? మనం వింటామని చెప్పండి. మన బతుకులు బాగున్నాయండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే వీటన్నిటి కారణాలు చెప్తూ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి రోమీయులకు రాసిన పత్రిక, ఇది ఇంపార్టెంట్ కీ రిఫరెన్స్. 1వ అధ్యాయం 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తున్నా చూడండి, కీ రిఫరెన్స్ చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. ఏమండి? మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. ఏమండి? చూడండి, మళ్ళీ దేవుని తల్లితో మళ్ళీ దుర్నీతి చేత. దేని చేతట? దుర్నీతి. దేవుడి నీతి లేదు, దుష్టుడి నీతి. ఒకవేళ సమాజంలో దేవుడి నీతి ఉంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అది అతనికి నీతి. ఎలా నమ్మాడు అబ్రహాము? నీలాగా నాలాగా కాదే. నీలాగా నాలాగా నమ్మలేదు ఆయన అబ్రహాం గారు దేవుణ్ణి ఎలా నమ్మాడు? దేవుణ్ణి నిజంగా విశ్వాసానికి ఆధారం లేకపోయినా ఒక అన్యుల కుటుంబంలో వచ్చినప్పటికీ విశ్వాన్ని చూశాడు. మనం విన్నాం కదండి సంతోష్ గారి పాఠం. ఇక్కడ సూపర్ పాయింట్ చెప్పాడు ఆయన. అబ్రహాం గారికి విశ్వాసానికి ఆధారం లేనప్పుడే ఈ సృష్టిని, ఈ విశ్వాన్ని చూసి విశ్వం మీద ఎవరి ముద్రలో ఉన్నాయి, దీని వెనకాల ఉంది, ఎవరి చేయ ఉంది అని దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆయన దేవుడని కనుగొన్నాడు. దేవుడని కనుగొన్నాడు ఆయన. ఇప్పుడు కనుగొన్న తర్వాత ఉండగలడా అబ్రహాము? దేవుని విడిచిపెట్టి ఉండగలడా? ఉండలేకపోయాడు ఆయన. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు. అది భక్తి. ఇదా నాదా భక్తి? దేవుడితో వాక్యంతో స్నేహం చేస్తాం మనం? నిజం చెప్పండి, మనం చేస్తాం? పోనీ దేవుడితో వాక్యంతో స్నేహం మనం చేస్తామా? ఎక్కడ చేస్తాం మనం? మన వల్ల కాదు. అందుకే ఏం చెబితే అది దేవుడి మాటకు లోపట్టడం అంటే, ప్రకృతిని వెళ్ళంటే వెళ్ళిపోయి లేపేయటం అంతే. అబ్రహాము కొడుకునిచ్చాయంటే తీసేసుకో, బాబా చేతులెత్తి నమస్కరించాలండి ఆయనకి, మహానుభావుడికి. అది నీతి. మరి దుర్నీతి అంటే చెప్తారు సాకులు. క్లాసుకు రామంటే సాకులు, వాక్యం అంటే సాకులు, ఏమండి దేవుడి కోసం బతకమంటే సాకులు, మీ జీవితాన్ని బాగు చేసుకోమంటే సాకులు, మీరు భక్తిలో ఉన్నంటే సాకులు, పరీక్షలు రాయమంటే సాకులు, దేవుడికి సంబంధించిన ఏ కార్యక్రమం చేయమని సాకులు. మరి దీన్ని ఏ నీతి అంటారు? దీన్ని చెప్పండి, మీరు చెప్పండి. పోలే దుర్నీతి. అబ్రహాముతో నీ జీవితాన్ని పోల్చుకో, యేసుక్రీస్తుతో నీ జీవితాన్ని పోల్చుకో, ఒక మోషేతో నీ జీవితాన్ని పోల్చుకో, అపోస్తులతో నీ జీవితం పోల్చుకో, బైబిల్లో భక్తులందరితో నీ జీవితాన్ని పోల్చుకుంటే నువ్వు దేవుని నీతిని నెరవేరుస్తున్నావా, దుష్టుడి నీతిని నెరవేరుస్తున్నావా? ఇప్పుడు నువ్వు దేవుని నీతిని నెరవేర్చకుండా, నీకు బ్రతుకునిచ్చిన ఆయన నీతిని నెరవేర్చకుండా దుష్టుడి నీతిని నెరవేరుస్తున్నావు అంటే ఇప్పుడు ఏం చేయాలి దేవుడు చెప్పండి? అదే చెప్తున్నాడు, దుర్నీతి చేత. ఏమంటే దుష్టుడి నీతి చేత మనుషులకి భక్తి లేదు, భయము లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు, దేవుని కార్యక్రమాలు లేవు, దేవుడు మాటకి పెద్దపీట వేసేవాళ్ళు ఎవరూ లేరండి. మనకి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ఇంట్లో ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, డబ్బులు కావాలంటే మన చేతుల్లో ఏం చేస్తాం? అప్పుడు ఏం చేస్తామండి? అప్పు. కాళ్ళు పట్టుకుంటా కూడా వెనకాడం, అందరికీ ఫోన్ చేస్తాం, అందరితో మాట్లాడతాం, దొరికేంత వరకు ఎంత నెమ్మదిగా, ఎంత శాంతిగా, అబ్బో ఎంత దీర్ఘశాంతితో మాట్లాడుతా తెలిసిన అప్పు దొరికేంత వరకు. అవసరం. దేవుడి కోసం అట్లాంటి ప్రయత్నం ఎప్పుడైనా చేసాం మనం? నా దేవుడు బాధపడుతున్నాడు, నా దేవుడి నీతి నెరవేరటం లేదు భూమి మీద, ఇప్పుడు నేను వెళతాను, అందరితో మాట్లాడతాను, బ్రతిమాలతాను, దేవుడు చెప్పండి నేను బ్రతుకుతాను. ఏమండి వీడికి అవసరం లేదండి, దేవుడితో అవసరం ఏమని చెప్పండి? డబ్బుతో అవసరం కాబట్టి బ్రతిమాలాడు, ఇంకేదో అవసరం కాబట్టి బ్రతిమాలేవు, ఇంకోటి బ్రతిమాలేవు, అంతే కదండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. ఏం అడ్డగిస్తున్నారట? దేవుని వాక్యాన్ని అడ్డగించేది ఎవరో తెలుసండి? మత ఛాందస్తులు కాదు, మనమే. సత్యాన్ని వెళ్ళనివ్వకుండా మన బ్రతుకులు అడ్డుకుంటున్నాయి. ముందు ఆ వాక్యాన్ని చెప్పకపోవటం ఒక ఎత్తు అయితే, అంతకంటే ముఖ్యంగా వాక్య ప్రకారం బ్రతకపోవటం నువ్వు సత్యాన్ని అడ్డగిస్తున్నావు. నీ జీవితంలో ప్రతిరోజు నీలో దేవుడు లేడు, దేవుడు వాక్యం లేదు కాబట్టి నువ్వు సత్యాన్ని అడ్డుకుంటున్నావు. దీన్ని చూసి దేవుడు ఏమైపోవాలి చెప్పండి? అప్పుడు సత్యమును ఏమండి అడ్డగించు, మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుంచి బయలుపరచబడుచున్నది. కోపం వచ్చేస్తుంది ఆయనకి, సహించలేకపోతున్నాడు ఆయన మన బ్రతుకులు చూసి, మన జీవితాలు చూసి. అందుకే కోపం రగిలిపోతుంది.
అందుకే ఏమండి ఆయన కోపానికి ఇవన్నీ కారణాలు, మనలో పాపమే వీటన్నిటి కారణాలు. ఇర్మియా గ్రంథంలో చెప్పాడు 5:25 మీకు తెలిసిన మాట, రాసుకోండి రెఫరెన్స్ అంతే. మీ పాపములే మీకు మేలు కలగకుండా ఉండటానికి కారణాలు అన్నాడు. మీ పాపాలే ప్రకృతి వైపరీత్యానికి కారణం అన్నాడు. దేవుని కోపం దానికి కారణం. శాస్త్రానికి తెలిసే విషయాలు తెలీదు, శాస్త్రానికి ఈ విషయాలు తెలీదు. అందుకే ఏవేవో చెబుతున్నారు, కాము ఊరుకుంటున్నారు. కానీ నిజంగా ఈ విషయాలు తెలుసుకుంటే, ఒకటి మనిషిని కబళించడానికి, రెండో విషయం తెలుసా, మనల్ని హెచ్చరించడానికి కూడా రండి. యోనా గ్రంథము 4:8 చూడండి ఒకసారి. యోనా గ్రంథము 4:8 ఏం చెప్తున్నా చూడండి ఒకసారి. మరియు ఎండకాయగా దేవుడు 7 గల తూర్పు గాలిని రప్పించెను, యోనా తలకు ఎండ దెబ్బ. ఎందుకు తగిలిస్తున్నాడు యోనాకి చెప్పండి? ఎండ దెబ్బ ఎందుకు తగిలించాడు యోనాకి? నాశనం చేయటానిక, బుద్ధి కలిగించటానిక? తెలుసుకున్నట్టు బుద్ధి కలిగింది. ఒకటి నీ నాశనానికి, రెండు బుద్ధి కలగటానికి. మారావా సరే. ఇవి ఎండలు మండిపోతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ కాదు, ఇది గాడ్స్ వార్మింగ్ అని తెలుసుకున్నావా, మీ బ్రతుకు మారద్ది. ఇది గ్లోబల్ వార్మింగ్ అన్నావు అనుకో, అవుట్, దీంట్లో కొట్టుకుపోతాను. ఇది కరోనా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? ఇదిగో చైనా ఎవరి వల్ల వచ్చింది, గబ్బులి వల్ల వచ్చింది, నీ బొంద వచ్చింది, నీ శారదం వచ్చింది అని కూడా అక్కడే ఉండిపోతావు. కానీ దేవుడి వల్ల వచ్చిందంటే అమ్మో, అంటే మొత్తానికి 4-5 లోపాలు ఉన్నాయి, నేను సరి చేసుకోవాలంటే మొత్తానికి ఆగిపోతాయి అవన్నీ కూడా, మొత్తానికి ఆగిపోతాయి. హెచ్చరిస్తున్నాడు ఎవరిని? యోనాని హెచ్చరిస్తున్నాడు. సముద్రంలో ఆ యోనా గ్రంథం గురించి మీకు తెలుసు కదండి. అలా రప్పించాడు సముద్రంలో, దాంట్లో వాటిలో నీళ్ళు రప్పిస్తున్నాడు. కారణం ఎవరు? యోనా గురించి ఇదంతా హెచ్చరిస్తున్నాడు. అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్ సందర్భం లూకా సువార్త చూడండి ఒకసారి. లూకా సువార్త 13:4 నుంచి ఏమండి? 13:4 నుంచి చదవండమ్మా. మరియు షిలోయం అని గోపురము పడి చచ్చిపోయారట 18 మంది. షిలోయమును గోపురం పడిపోయి 18 మంది చచ్చిపోయారు. యెరూషలేములో కాపురం ఉన్న వారందరూ, మీరు ఇప్పుడు అక్కడ 18 మంది చచ్చిపోయారు, వాళ్ళు చూసి మీరు ఏమనుకుంటున్నారంటే మనకంటే వాళ్ళు దౌర్భాగ్యులు దుర్మార్గులు కూడా చచ్చిపోయారు అనుకుంటున్నారు మీరు. యేసుప్రభు మాటలు చాలా ఎంతగా విదూరంగా ఉంటాయండి ఆయన మాటలు. కాదు 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 అన్నది. ఎందుకు కాదు? మీ మనస్సులు మీ బ్రతుకులు కూడా మారకపోతే, మీరు మారు మనసు అంటే బ్రతుకు మారకపోతే, నీ జీవితం మారకపోతే, నీ జీవితం దేవుడు అనుకున్నట్టుగా మారకపోతే, ఈ ప్రపంచం మనుషుల జీవితాలు దేవుడు అనుకున్నట్టుగా మారకపోతే ఏమవుద్దట? శీలో ఏమైనా గోపురం పడిపోవచ్చు, అదిగో తిరుగుతి ఫ్యాన్ అని ఎత్తి పడిపోవచ్చు, ఉంటూ ఈ బిల్డింగ్ కూలిపోవచ్చు. ఎవరు చెప్పగలని చెప్పండి? చెప్పొస్తుందా? ఏమండి ప్రమాదం చెప్పొస్తుందా? చెప్పిరాదు ప్రమాదం, చెప్పిరాదు మరణం, ప్రమాదం చెప్పిరాదు, మరణము చెప్పిరాదు. అలానే జీవితం తిరిగి వస్తుంది, జీవితం తిరిగిరాదు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే చెప్తున్నాడు అక్కడ. ఏమని చెప్పాడండి? ఏమన్నాడు? ఏమండి మీ బ్రతుకులు, మీ మనస్సు మారకపోతే మీ గతి కూడా అంతే, మీ గతి కూడా అంతే అని చెప్పాడు. శాస్త్రానికి అందరి మాటలు ఇందులో ఉన్నాయండి, నిజం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అబ్రహాం గారు జరిగిన సందర్భం మీ అందరికీ తెలుసా? ఏంటి అబ్రహాం గారికి దేవుడికి జరిగిన సందర్భం ఏంటి? ఆదికాండం 18 ఉంటుంది, 20 నుంచి. మీకు తర్వాత చదువుకున్న సందర్భం అంతా 18 20 నుంచి ఏం చెప్తాడు? మరి నీతిమంతులు లేకపోతే నేను నాశనం చేస్తానని చెప్తున్నాడు దేవుడు. అంటే ఎవరు లేకపోతే నాశనం చేస్తారట? నీతిమంతులు లేకపోతే, భక్తులు లేకపోతే, దేవుడు మాట వినేవాళ్ళు లేకపోతే, ఏమంటే పాపం చేసేవాళ్ళు ఎప్పుడు కనబడితే దేవుడి నుంచి కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి, గుర్తుపెట్టుకొని వస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకవేళ నీతిమంతులు ఉంటే రావు, మరి అవి ఆగిపోతాయి. అంటే ఇప్పుడు దేవుడు కోపాన్ని మనం చల్లార్చొచ్చా? దేవుడు కోపాన్ని ఆపొచ్చా? తుఫాన్లు ఆపొచ్చా? భూకంపాలు ఆపొచ్చా? ఆపొచ్చు. ఎలా? శాస్త్రంతో కాదు, నీ తెలివితేటలతో కాదు, నీ బ్రతుకుతో మార్చొచ్చు, నీ బ్రతుకుతో వాటిని ఆపొచ్చు. దేవుడు అనుకుంటే నీ జీవితాన్ని మార్చుకుని దేవుడి కోసం నువ్వు బ్రతికేవనుకో, ఖచ్చితంగా దేవుని కోపాన్ని తగ్గించవచ్చు. అది చెప్తున్నాడు అక్కడ. 50 మంది ఉంటే మరి ఆపుతావంటే 50 మంది 50 మంది ఉండరు అక్కడ. నెక్స్ట్ ఎంత అంటాడు? 40, నెక్స్ట్ 30, నెక్స్ట్ 10,
ఒక్కరుని ఆపేస్తుంటే ఆపేస్తాను. నీతిమంతుడుంటే ఇవి రాకుండా ఆపేస్తాను. ఇప్పుడు భూమి మీద ఎవరు లేరు? నీతిమంతులు లేరు, భక్తులు లేరు, సత్యం ప్రకారం బ్రతికేవాళ్ళు లేరు, దేవుని మాటకు లోబడేవాళ్ళు లేరు, భక్తులు లేరు. కాబట్టి భక్తిలు పెరిగిపోయారు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరిగిపోతున్నాయి, మనల్ని మొత్తేస్తున్నాయి. మనిషికి ఇవి తెలియట్లేదు. కానీ నిజంగా ఈ మాటలు విన్న తర్వాత వాడు బ్రతుకుని మార్చుకుంటే, దేవుని పాదాల మీద పడితే దేవుడు ఎందుకు ఆపడు చెప్పండి. చివరిగా ఒక మాట చూపించి ముగిస్తాను చూడండి. కీర్తన గ్రంథము మోషే గారు మాట్లాడుతున్న మాట, ఆయన గురించి మాట్లాడిన మాట. 106వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. 106వ అధ్యాయం 23వ వచనం చూడండి అమ్మా. 106వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేస్తాను. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. అయితే ఆయన చూడండి, అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపమును చల్లార్చుకొనుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే. అంటే దేవుడు ఈ మనుషులు చేసే కార్యక్రమాలు కోపం వస్తుందని తెలుసు. మళ్ళీ ఎవరు చూస్తే ఆయన కోపం తగ్గిపోద్దట. ఇదిగో మోషేని చూస్తే నా కోపం అంతా తగ్గిపోద్ది. ఏమంటే ప్రశాంతం చూస్తే నా కోపం తగ్గుతుందా పెరుగుతుందా? ఏమండి చూడండి, కొంతమంది చూస్తే ఎంతమంది మాట వినిపోతే బీపీ పెరిగిపోద్ది. మనకి బీపీ ఇలా పెరిగిపోద్ది, మాట వింటారు. ఇప్పుడు దేవుడికి కూడా మోషేని చూస్తే ఏమనిపించినట్టు, ఆయనకి కోపం అలా దిగిపోతుందట. బీపీ లెవెల్స్ కరెక్ట్గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మన బీపీ లెవెల్స్ ఎప్పుడు కరెక్ట్ వస్తాయి? చక్కగా దేవుడి మాట వినేవాళ్ళు, సజావుగా అన్ని జరుగుతుంది అనుకోండి, కుటుంబం అంతా సాఫీగా వెళ్ళిపోతుంది. మాట వినకపోతే బీపీ లెవెల్స్ పెరిగిపోతాయి. కుటుంబాలు గొడవలు, ఆల్టర్లు, కొట్లాట్లు, తిట్లాట్లు, మాట్లాడుకుని ఉంటాకి. అయితే సైలెంట్ అయిపోద్ది, లేకపోతే అంటే భీకరం జరిగిపోద్ది. రెండు జరుగుతాయి. అయితే ఒకటి నిశ్శబ్దం. నిశ్శబ్దం కూడా భయంకరమే. అయితే నిశ్శబ్దం లేదా యుద్ధం. ఇప్పుడు ఎందుకు ఉండదంటే మాట వినేవాళ్ళు లేరు. అదే కదా క్లియర్గా అర్థమైపోతుంది కదండి మనకి, అంతేనా? ఇప్పుడు మోషేను చూస్తే దేవుడి కోపము చల్లారిపోయింది. మరి మనం చూస్తే దేవుడి కోపం చల్లారుద్దా చెప్పండి? యేసుక్రీస్తు వారు చూసి ప్రపంచాన్ని రక్షించాడు దేవుడు, కోపం చల్లారిపోయింది ఆయనకి. ఇప్పుడు యేసుక్రీస్తు లాంటి వారు, మోషే లాంటి వారు, అబ్రహాము లాంటి వాళ్ళు, భక్తులు లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో బ్రతుకున్నారు అనుకోండి, అప్పుడు దేవుడి కోపం చల్లారిపోద్ది, సంతోషపడతాడు ఆయన. ప్రకృతి వైపరీత్యాలు రావు. నిజమండి. ఇప్పుడు శాస్త్రానికి అన్నట్లు ఈ ప్రకృతి వైపరీత్యాలు, కానీ ఎవరికందే మనకు తెలిసిపోయింది. కారణం తెలిసిపోయింది మనకి. ఎందుకు వస్తాయో చెప్పాడు, ఎందువల్ల వాళ్ళు వస్తాయో చెప్పాడు, ఎక్కడి నుంచి పుడుతున్నాయో చెప్పాడు. కాబట్టి ఇవన్నీ తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తున్నాయి. ఎందుకు వస్తుంది? కోపం వచ్చింది కాబట్టి వస్తుంది. ఇప్పుడు ఆయన కోపం మనం చల్లారి తీసామనుకోండి, అదే మందు. ఇప్పుడు ఆయన కోపం చల్లాలంటే డబ్బులు వక్కర్లా, ఆయనకి లంచం వక్కర్లా. నీ బ్రతుకునిచ్చేయి, పరిశుద్ధమైన నీ జీవితాన్ని ఇచ్చేయి. చక్కగా బ్రతకండి, మంచిగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, పవిత్రంగా బ్రతకండి, దేవుడు కోసం బ్రతకండి. దేవుడు చాలా సంతోషపడతాడు. ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. అంతే కదా. ఆయనకే అవసరం చెప్పండి. మనం బాగున్నాం అనుకోండి, చక్కగా ఉన్నాం అనుకోండి, ఆయనకే అవసరం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఓకే, మాట అర్థమైంది కదండి. శాస్త్రానికి అందని తుఫాన్, శాస్త్రానికి అందని తుఫాన్ క్రైస్తవుడికి అందిన తుఫాన్. అంతే కదా. భక్తులకు అందిన తుఫాన్ ఏదైనా భక్తులకే తెలియాలి. దేవుడు అందుకే ఇవన్నీ కూడా మన కోసం దాచిపెట్టాడు. కాబట్టి దేవుని కోసం బ్రతకండి, ఆయన ఉన్నాడని ప్రపంచానికి చెప్పండి. నీతిగా న్యాయంగా మీరు బ్రతకండి, అనేక మందిని బ్రతకమని చెప్పండి. ప్రమాదాలు అరికట్టండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరమందు ఆశీనులైన మా కన్న తండ్రి, పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నా తండ్రి, ఈరోజు ప్రకృతిలో జరుగుతున్న ఎన్నో విపత్తులు ఈరోజు శాస్త్రానికే అందకుండా మారిపోయే కన్న తండ్రి. కానీ ప్రతి కారణం, ప్రతి విషయం మీ గ్రంథంలో రాసుకున్నారు తండ్రి. మా బ్రతుకులు మార్చుకుంటే చాలు కన్న తండ్రి. మా జీవితాలు పవిత్రంగా మీకోసం, మీతో కలిసి బ్రతికితే చాలు తండ్రి. అన్నీ కూడా అయిపోతాయని సెలవిచ్చారు. అలా ఒకనాడు మోషే వలె, ఒకనాడు అబ్రహాం వలె, ఒకనాడు భక్తుల వలె మేము కూడా భక్తిగా మీకోసం ఉన్నతంగా బ్రతికి మీ ఆశయాలు నెరవేరుస్తూ ముందుకెళ్ళి మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. అలాగే ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి మీలో బ్రతికే విధంగా వారి అందరికీ మరొక అవకాశాన్ని మనం అర్థిస్తూ బ్రతుకుల్లో మీరే మహిమ పొందుకోమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.